హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు గోధుమ పిండితో రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండి హల్వా అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి అన్నది వేసుకోవాలి. నేను ఆల్రెడీ నెయ్యి వేసాను, బట్ సరిపోలేదని ఇంకా కొంచెం వేసాను. సో నెయ్యి వేసుకున్న తర్వాత మన గోధుమ పిండి ఏదైతే ఉందో గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి 1/2 కప్ ఆఫ్ పంచదార అనమాట. సో నేను మీకు మెజర్మెంట్ చూపించలేదు, బికాస్ ఆఫ్ ది రీజన్ నాకు ఎవరు వీడియో తీయడానికి సపోర్ట్గా లేరు అప్పుడు ఆ టైంలోని. సో నేను ఒక్కదాన్నే తీసాననమాట ఈ వీడియో అంతా. సో అందుకని క్లిప్గా ఉంటుంది, చూసి ఏమనుకోకండి ప్లీజ్. సపోర్ట్ చేయండి గాయస్. సో మనమైతే ఈ గోధుమ పిండిని బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేలా వేపుకున్న తర్వాత కొంచెం మిల్క్ అనమాట, నేనైతే 1/2 లీటర్ వరకు మిల్క్ అన్నది వేసాను. అది మీ చాయిస్ అనమాట. మిల్క్ అనేది ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో పాలు అన్నది వేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, వీడియో అయితే మీకు కలిపింది నేను చూపించలేకపోతున్నాను, కొంచెం కొంచెంగా అలా చూపిస్తున్నాను చూడండి. సో దాంట్లోకి పాలు వేసిన తర్వాత 1/2 కప్ ఆఫ్ పంచదార అనమాట. పంచదార వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఆయిల్ అన్నది వేసాను, కొంచెం నూనె అన్నది వేసాను. ఎందుకు అంటే కొద్దిగా కింద అడుగంటకుండా అలా ఉంటుంది కాబట్టి. లేదు నూనె కూడా అవసరం లేదు, నార్మల్గా మీరు బాగా కలుపుతూ ఉంటే నూనె కూడా అవసరం లేదు, నూనె నెయ్యి ఏమీ అవసరం లేదు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చూపించాలి అన్న విధంగా నేను ఇలా అయితే చూపిస్తున్నాను. సో దీనిలోకి నేను ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేశాను. కొంచెం వాటర్ తీసుకొని బౌల్లోకి దాన్ని ఫుడ్ కలర్ని వేసి, చూసారు కదా మీకు చూపించిన విధంగా నేనైతే వేసాను అనమాట. సో ఫైనల్గా నేను కొంచెం గార్నిషింగ్ లాగా నెయ్యి మాత్రం వేస్తున్నాను. సో నెయ్యి వేసుకొని, నేను ఇది హోమ్ మేడ్ గీ అనమాట. సో దాని గురించి అని చెప్పేసి అలా ఉంది. హోమ్ మేడ్ గీ నేను పైన పోర్ చేసేసి నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను 3 ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇలా చూపించాలనుకున్నాను కాబట్టి అలా చేశాను. అంతే గాయస్, ఫైనల్లీ గోధుమ పిండి హల్వా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.